ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం కాలభైరవ ఆరాధన గురించి తెలుసుకుందాం. కాలభైరవుడు అంటే ఎవరో కాదు, శివుని యొక్క ఉగ్రస్వరూపమే. శివునిలోని ఒక వంశే కాలభైరవుడు అని మనం సంబోధిస్తూ ఉంటాము. ముఖ్యంగా కాలభైరవుణ్ణి మనం పట్టుకోవాలి, స్వామివారి అనుగ్రహం పొందాలంటే భూమి మీద ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఈయన. ప్రతి శక్తిపీఠంలోనూ ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవ ఉపాసన చేయాలంటే ఖచ్చితంగా శక్తిపీఠాల్లోనే చేయాల్సి ఉంటుంది. లేదు మేము కేవలం కాలభైరవుడు మాత్రమే ప్రధానంగా ఉపాసించాలనుకుంటున్నాం అన్నప్పుడు ప్రధానంగా కాశీక్షేత్రంలో ఉన్నటువంటి కాలభైరవుడు రోజు రాత్రి సమయాల్లో కాశీక్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి భైరవుడు అనుగ్రహం కాశీలో చాలా తొందరగా కలుగుతుంది. అదేవిధంగా ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో కూడా కాలభైరవుడి అనుగ్రహం అనేది చాలా తొందరగా కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మహాశ్మశానాలలో చాలామంది అఘోరీలు సాధకులు కాలభైరవుడిని ఉపాసించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాలభైరవుడికి నివేదనలు అనేవి చాలా తామసికమైనవే నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉగ్రదేవతలు ఎప్పుడు తామసికమైనటువంటి ద్రవ్యాలని ఇష్టపడతారన్నమాట. కాలభైరవుడిని ఉపాసన చేసేవాళ్ళు ముఖ్యంగా నలుపు బట్టలు ధరించడం ఉంటుంది. ఎక్కడైతే కుక్కలు ఉంటాయో కాలభైరవుడి వాహనంగా కుక్కల మెడలో మాంసఖండితాలు అంటే మటన్తో ఖండించి వాటిని హారంగా చేసి అక్కడ ఉన్నటువంటి కుక్కల మెడలో వేయడం అనేది జరుగుతుంది. కాశీక్షేత్రంలో అయితే దక్షిణాచారంలో పూజలు చేసే వాళ్ళు ఉంటే మినపగుండ్లతో చేసినటువంటి వడలతో మాలగా చేసి కాశీక్షేత్రంలో ఉన్నటువంటి నల్లని కుక్కలు చాలా తిరుగుతూ ఉంటాయి. అక్కడ కాశీక్షేత్రంలో కాలభైరవుడి దగ్గర వాటి మెల్ల మాలగా వేయడం అనేది జరుగుతుంది. అది కాలభైరవుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ. అవి తీసుకొని తినేస్తాయి అన్నమాట. మనం మాలగా వేసినటువంటివి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్టి దోషాలు కానీ వెళ్ళిపోవాలి, ప్రయోగ బాధలు క్లియర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాలభైరవుని ఇలా ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా కూష్మాండ దీపం వెలిగించడం కావచ్చు, కూష్మాండ బలి కావచ్చు, ఇవన్నీ కాలభైరవుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియలు. బూడిద గుమ్మడికాయని బలివ్వడం ద్వారా మనం ఎవరి గురించి అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, తాంత్రిక్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎక్కువగా బూడిద గుమ్మడికాయని వాడుతూ ఉంటారు. పరివార దేవతలు కాలభైరవుడి పరివార గణాలు ఈ బూడిద గుమ్మడికాయని ఆహారంగా స్వీకరించి ఎదుటి వ్యక్తి యొక్క సందేశాలని మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాలభైరవుడు ఏంటంటే రక్షణ దేవత. ముఖ్యంగా నైట్ టైమ్స్ జర్నీస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాహనాల్లో రాత్రి సమయాల్లో యాక్సిడెంట్లు అవ్వకుండా, ఎటువంటి మోసాలు దొంగల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడన్నమాట. పూర్వకాలంలో వాహనాలు లేని టైంలో కాలభైరవుడిని తలుచుకుంటూ అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. చీకటి పడినప్పుడు కాళీ కాలభైరవుడు కానీ ముఖ్యంగా రక్షణ ఇచ్చేటటువంటి దేవతలు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి దేవతలు కూడా. అష్టాదశ శక్తిపీఠాల్లో ఎవరైతే సాధన చేస్తారో వెంటనే కాలభైరవుడి దర్శనం అనేది కలుగుతుంది. అమ్మవార్లకు ఉపాసన చేసే వాళ్ళందరూ కాలభైరవ ఉపాసన చేసి అమ్మవారి మంత్రం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. కాలభైరవుడికి నలుపు వస్త్రాలంటే చాలా ఇష్టం. ఉగ్రస్వభావాన్ని కలిగి ఉంటారు. ఈయన్ని ఎక్కువగా అఘోరీలు ఆరాధిస్తూ ఉంటారు కాలభైరవుడిని. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క ఉగ్రస్వరూపం కాబట్టి. స్వస్తి.